హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో వచ్చేసరికి మీలో ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు బిగ్ బాస్కి వెళ్ళాలంటే, తెలుగు బిగ్ బాస్కి కంటెస్టెంట్గా వెళ్ళాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే మీరు బిగ్ బాస్కి వెళ్ళొచ్చు అనేది చెప్తాను. దాంతోపాటుగా తెలుగు బిగ్ బాస్ సెలెక్ట్ చేసేటప్పుడు సెలక్షన్ కమిటీ సెలక్షన్ చేసేవాళ్ళు ఎలా ఇంటర్వ్యూ చేస్తారు, ఆ ఇంటర్వ్యూలు ఎన్ని ఉంటాయి, అసలు ఆ ప్రాసెస్ ఏంటి, ఎలా మీరు బిగ్ బాస్కి వెళ్ళొచ్చు, దాంతోపాటుగా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బిగ్ బాస్కి ఎలా వెళ్తున్నారు, దీనికి రికమెండేషన్స్ ఈ వీడియోలో చాలా జెన్యూన్గా, ఇంతవరకు తెలుగు యూట్యూబ్ చరిత్రలో ఇలాంటి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియో లేదు బిగ్ బాస్ గురించి. నేను చాలా క్లియర్గా మనస్ఫూర్తిగా అన్నీ చెప్పేస్తా. నేను ఉడాలి కానీ నేను ఎలా బిగ్ బాస్కి సెలెక్ట్ అయ్యా, నన్ను ఇంటర్వ్యూలో ఏమడిగారు, నన్ను ఎలా సెలెక్ట్ చేశారు, ఎందుకు సెలెక్ట్ చేశారు, ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారు, వీటి గురించి ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా ఈ వీడియోలో చెప్తాను. వీడియో మొత్తం చూడండి, ఖచ్చితంగా వీడియో లెంతీగా ఉంటుంది. వీడియోలో ఇన్ఫర్మేషన్ చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంది. బాగా చెప్పావరా, మాకు తెలియని కొన్ని చెప్పావరా ఉడాల్ అనుకుంటే వీడియోని స్టార్టింగ్ లైక్ చేయండి. అండ్ మీలో ఎంతమందికి ఎప్పటికైనా నేను బిగ్ బాస్ ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఎప్పటికైనా బిగ్ బాస్ హౌస్లో 1 వీక్ అయినా ఉండాలన్నా, బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలి అన్న కోరిక ఎంతమందికి ఉందో కామెంట్ చేయండి. బిగ్ బాస్ 8 గురించి అప్డేట్స్ నెక్స్ట్ వీడియోలో వస్తాయి. ఈ వీడియోలో కూడా కొన్ని అప్డేట్స్ మధ్యలో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కూడా. సో ఈ వీడియోలో ఏమేమి టాపిక్స్ ఉంటాయంటే, నా డిస్కషన్ పాయింట్స్, బిగ్ బాస్ సెలక్షన్ ప్రాసెస్, డోరేసీల తమ్ముడు, బిగ్ బాస్ రెమ్యూనరేషన్ ఎలా ఉంటుంది, బిగ్ బాస్ మెడికల్ టెస్ట్లు ఎలా ఉంటాయి, బిగ్ బాస్కి రికమెండేషన్స్తో వెళ్ళొచ్చా, బిగ్ బాస్కి వెళ్ళాలంటే మనం ఎంత మనీ వాళ్ళకి పే చేయాలి, మనీ ఇస్తే బిగ్ బాస్కి వెళ్ళొచ్చా, వాళ్ళకి లంచం ఇస్తే బిగ్ బాస్కి వెళ్ళొచ్చా, ఎంత ఇవ్వాలి, నేను ఎలా బిగ్ బాస్కి వెళ్ళాను, నన్ను ఎందుకు తీసుకున్నారు, అండ్ బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, మనలాంటి సామాన్యులు ఇన్ఫ్లుయెన్సర్స్ కాకుండా కొంచెం తక్కువ సబ్స్క్రైబర్స్ ఉండి నార్మల్గా అసలు యూట్యూబ్లోనే లేకుండా ఉండేవాళ్ళు బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఎలా, నెక్స్ట్ బిగ్ బాస్కి వెళ్తే కెరియర్కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, ఒకవేళ ప్లస్ అవ్వాలంటే ఏం చేసుకోవాలి, వీటి గురించి కూడా చెప్తా. బిగ్ బాస్ స్క్రిప్టెడ్ ఆర్ రియల్, ఇది కూడా చాలా క్లియర్గా చెప్తాను. ఈ వీడియోలో ఈ టాపిక్స్ అన్నీ ఉంటాయి. మధ్యలో తెలియకుండా ఏవి చెప్పేస్తాను అనమాట. నాకు మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా మాట్లాడేది, ఏం స్క్రిప్ట్ ఏం లేదు, జస్ట్ లైన్స్ రాసుకున్నాను. ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్లో అక్కడ ఏదైతే చూపిస్తున్నారో చూపిస్తున్నట్టుగానే మొబైల్ ఉండదు, పేపర్ ఉండదు, వాచ్ ఉండదు, ఇవి నార్మల్ మాటలే చెప్పేస్తాం, వాచ్ ఉండదు. దాంతోపాటుగా మనకు డేట్ తెలీదు. మేమేం చేస్తామంటే హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఎవ్రీ డే ఎవరో ఒకరు తెలియకుండా డేట్ చెప్తారు. ఆ డేట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, ప్లస్ అవుతూ ఉంటుంది. ప్లస్ మాకేం జరుగుతుందంటే అక్కడ టీవీ ఉంది చూసారా, టీవీ, ఆ టీవీ మాకు చూపిస్తుంటారు చూసారా, నాకు సార్ చూపించినప్పుడు, అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఎలాగైతే అడ్వర్టైజ్మెంటు అక్కడ స్క్రీన్ మీద ఎవరెవరు స్పాన్సర్స్ అవన్నీ ఉంటాయో అవి కనపడితే దాంతోపాటుగా ఆ డేట్ కూడా ఉంటుంది అక్కడ ఆ టీవీలో. సో ఆ డేట్ అట్లా తెలుస్తుంది. ప్లస్ మేము కౌంట్ చేసుకుంటూ వెళ్తాం. టైమింగ్ మాత్రం తెలియదు, ఆ ఎండను బట్టి వాన బట్టి తెలుసుకోవాల్సిందే. దాంతోపాటుగా నామినేషన్స్ అయితే 7-8 అవర్స్ ఉంటాయి. ఆ టైంలో టైమింగ్స్ ఎంత దారుణంగా ఉంటాయంటే బిగ్ బాస్ హౌస్లో 5కి 5:30కి బిగ్ బాస్ హౌస్లో నామినేషన్ స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 3కి 4కి అప్రాక్సిమేట్గా మనకు తెలియదు, 2:30, మోస్ట్లీ మోర్ దాన్ 2 AM, ఎర్లీ మార్నింగ్ 2 AM, 2:30, 3, 4 కూడా అవ్వచ్చు అప్రాక్సిమేట్గా, మనకు తెలియదు కాబట్టి ఎగ్జాక్ట్ టైం. అప్పుడు మేము నైట్ డిన్నర్ వండుకొని తినాలి, అలా ఉంటుంది. ఇవన్నీ చూపించేయని నిజాలు అక్కడ. అలాంటి బిగ్ బాస్ హౌస్లో ఇలా మొబైల్ లేకుండా ఒక్క రోజు కూడా ఒక్క గంట కూడా ఉండలేని ఈ కాలం మనుషులు మనం. అలాంటి మనుషులకి బిగ్ బాస్ హౌస్లో ఉండాలని ఊరికే ఉంటుంది. ఎలారా మొబైల్ లేకుండా ఉంటున్నారు, ఎలారా అన్నోన్ అమ్మాయిలతో వాళ్ళ బెడ్ షేర్ చేసుకుని వాళ్ళ పక్కనే పడుకుంటా వాళ్ళు బాత్రూమ్కి వెళ్తే, చెప్పాను ఒక వీడియోలో చెప్పాను అనుకుంటా, మనం బాత్రూమ్కి వెళ్తే అంత ఈజీగా బాత్రూమ్ లేటర్ కూడా రాదు, ఎదురుగా అమ్మాయిలు నిలబడి ఉంటారు, అది గారు అయిందని, అటువంటి పరిస్థితి. నిజంగానే అమ్మాయిలకు చెప్పులు కాళ్ళు కనపడుతుంటే అమ్మాయిలు వెయిట్ చేస్తూ ఉంటారు. అందరూ అమ్మాయిలు పోయినప్పుడు మనం వెయిట్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే 2 బాత్రూమ్లు ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లో నీకు అంత ఫ్రీగా మోషన్ కూడా రావదాడా, ఏ సౌండ్ వస్తే ఎవడింటారా అనే ఫీలింగ్ ఉంటుంది. అలాంటి చోట ఎక్స్పీరియన్స్ చేయాలని ఎవరికైనా ఉంటుంది, కానీ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని తెలియదు. ఇప్పుడు చెప్తాను. బయట వస్తున్న పుకార్లు ఎంతవరకు నిజమని కూడా చెప్తారా. బిగ్ బాస్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ బిగ్ బాస్కి యాక్చువల్గా ఏంటంటే, ఇక్కడే నాది కూడా కవర్ చేస్తాను. యాక్చువల్గా బిగ్ బాస్కి వెళ్ళాలని ఎలాగైతే ఉంటుందో అందరికీ, నాకు కూడా ఉండింది. అప్పుడు తెలియకుండా బిగ్ బాస్కి నేను వైజాగ్లో ఉన్నాను అనమాట. ఆ రోజు మ్యాచ్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్. నేను, మా వైఫ్, మా పాప ముగ్గురు వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు June 5th, అది నా బర్త్డే కూడా, 5th or 6th అనుకుంటున్నా, నా బర్త్డే రోజు నాకు కాల్ వచ్చింది.
సో వాళ్ళ ఛానల్ నుంచి కాల్ వస్తుంది అఫీషియల్గా. ఈ ప్రాసెస్ క్లియర్గా వినండి. దీని మీద చాలా ఫేక్ జరుగుతుంది, చాలా ఫ్రాడ్ జరుగుతుంది, చాలామంది మోసపోతున్నారు, లక్షలు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. వాళ్ళ నుంచి కాల్ వచ్చింది. కాల్ వచ్చి ఆదిరెడ్డి గారు మీకు బిగ్ బాస్కి ఛాన్స్ ఇస్తే మీకు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉందా, రావడానికి ఇంట్రెస్ట్ ఉందా, మీకు ఇష్టమేనా అని అడుగుతారు. ఫస్ట్ అడిగే కాల్ అది. అవును సార్ నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పాం. చెప్పిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఇది జెన్యూన్గా జాగ్రత్తగా వినండి. ఇక్కడే అందరూ మోసపోతున్నారు. ఆ ఛానల్ నుంచి అఫీషియల్ పర్సన్ కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత అదే ఛానల్ మెయిల్ ఐడి నుంచి, అఫీషియల్ మెయిల్ ఐడి నుంచి, ఆ ఛానల్ పేరుతోనే ఆ మెయిల్ ఐడి .com, ఆ ఛానల్ పేరు +.com, అలా అఫీషియల్ మెయిల్ ఐడి నుంచి మనకి మెయిల్ వస్తుంది. సో సీజన్కి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అవి కూడా చెప్పరు, మీ మదరేరా. సో సీజన్కి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏం లేకుండా సీజన్ నెంబర్ వేసి, అవి ఆల్మోస్ట్ ఎలా ఉంటాయంటే, నాకు వచ్చిన దాన్ని బట్టి, నాకు వచ్చిన మెయిల్ అయితే బిగ్ బాస్ సీజన్ 5కి సంబంధించిన మెయిలే. ఎడిట్ చేసేటప్పుడు సీజన్ 5 అని ఉంది ఆటోమేటిక్గా. నేను స్టన్ అయ్యి షాక్ అయ్యి షేక్ అయ్యా. ఇదేనా సీజన్ 5కి నన్ను తీసుకుంటారా, మేము తీసుకోవాలనుకుంటున్నాము, మీకు ఇంట్రెస్ట్ ఉందా, ఫర్దర్ ప్రాసెస్ చేద్దాం అన్నట్టు మెయిల్ వస్తుంది. షాక్ అయినా. ఎడిట్ చేసి అట్లా ఇటు పంపించే దాంట్లో ఏదో ఫ్లోలో పంపించారు. సో ఆ మెయిల్ అందరికీ పంపిస్తారు. సీజన్స్కి తీసుకోవాలనుకుంటాం, మన డీటెయిల్స్ అవి అడుగుతారు, మన ప్రూఫ్లు అడుగుతారు, అవన్నీ అడిగిన తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇది ఎందుకు చెప్పానంటే, ఇలా వస్తేనే అఫీషియల్ వాళ్ళ మెయిల్ ఐడి నుంచి వస్తేనే వాళ్ళు అన్నట్టు ఎవడో అడిగితే ఎవడో చేస్తే మీకు బిగ్ బాస్ని తీసుకుని, అవన్నీ ఫేక్. వాటిలో కూడా కొన్ని నిజాలు ఉంటాయి, అవి ఏంటో కూడా చెప్తా. అన్నీ ఫేక్ కాదు, 90% ఫేక్, 10% నిజాలు ఉంటాయి, అవి ఎలాంటివో చెప్తా. సో ఇది జరగదు. ఇది జరిగిన తర్వాత ఒక 3-4 డేస్కి 1 వీక్, ఒక్కొక్కరికైతే 10 రోజులు 20 రోజుల తర్వాత కూడా వాళ్ళ నుంచి జూమ్ ఇంటర్వ్యూ జరుగుద్ది. జూమ్ ఇంటర్వ్యూ మా సీజన్లో ఉండింది. సీజన్ 6 వరకు జూమ్ ఇంటర్వ్యూ, ఎందుకంటే కరోనా టైమింగ్ అప్పటికి కొంచెం కరోనా ఉండింది మా సీజన్ వరకు. సీజన్ 7లో డైరెక్ట్ ఇంటర్వ్యూలు జరిగాయి. సీజన్ 8లో అయితే డైరెక్ట్ ఇంటర్వ్యూలతో పాటు 1కి 2 ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. 2 ఇంటర్వ్యూలు మా సీజన్లో 2 ఇంటర్వ్యూలు జరిగాయి, కానీ ఒక ఇంటర్వ్యూ మెయిన్ ఇంటర్వ్యూ, రెండో ఇంటర్వ్యూ ఏంటని చెప్తాను. ఇలా జూమ్ ఇంటర్వ్యూ జరుగుద్ది. ఒక 2-3 డేస్ తర్వాత వాళ్ళే అఫీషియల్ మెయిల్స్ త్రూనే కాంటాక్ట్ అవుతూ దాంట్లో నుంచే జూమ్ ఇంటర్వ్యూ జరుగుద్ది. ఆ జూమ్ ఇంటర్వ్యూ మనిషికి డిఫరెంట్గా జరుగుద్ది అనమాట, టైమింగ్ డ్యూరేషన్. సో నాకు వచ్చి మోర్ దాన్ 45 మినిట్స్ జరిగింది. ఆ 45 మినిట్స్లో ఈ ప్రాసెస్ క్లియర్గా వింటే ఎవరు ఎక్కడ మోసపరు, బిగ్ బాస్ పేరుతో ఎవరు మోసపరు. 45 మినిట్స్ జరిగింది. జరిగినప్పుడు వాళ్ళు ఇక్కడ ఇద్దరు ఉంటారు. ఇద్దరు ఇన్ ది సెన్స్ 2 సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. కొంతమంది వచ్చి ఛానల్ నుంచి ఉంటారు, కొంతమంది ప్రొడక్షన్ టీం నుంచి ఉంటారు. అంటే ఇప్పుడు ఆ ఛానల్ ఆ కంపెనీ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో ఆ ప్రొడక్షన్ టీం నుంచి ఒకరిద్దరు ఉంటారు, ఛానల్ టీం నుంచి ఇద్దరు ఉంటారు. అలా 4 ఇంటర్వ్యూ చేస్తారు మనల్ని. ఆ 4 ఇంటర్వ్యూ ఏంటో అఫీషియల్గా ఐటీ ఏదో పెద్ద జాబులకి ఉన్నట్టు ఏముండదు. చాలా క్యాజువల్గా, చాలా జోబియల్గా, చాలా బాగా మాట్లాడతారు వాళ్ళందరూ. అండ్ హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ ఇంటర్వ్యూ చేసేది. వాళ్ళు ఎలా ఉంటుందంటే, వాళ్ళ ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా ఫ్రెండ్లీగా మాట్లాడుతూనే మనం ఏంటి, మన బిహేవియర్ ఏంటి, మనం ఎలా ఉంటాం హౌస్లో, కొన్ని సిచ్యువేషన్స్ని ఈ వీడియో ఎలా ట్యాకిల్ చేస్తారనేది తెలుసుకోవడానికి ఇండైరెక్ట్గా ట్రై చేస్తారు. దాంతోపాటు వాళ్ళు ఫుల్ రీసెర్చ్ చేస్తుంటారు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నన్ను ఇంటర్వ్యూ చేసేటప్పుడు, ఎందుకు వై యూ లీక్ బిగ్ బాస్ అప్డేట్స్ సో ఎర్లీ, వాట్ ఈస్ ద రీజన్ వై యూ లీక్ అనేసి నన్ను సీరియస్గా అడిగారు అనమాట. అడిగినప్పుడు నేను ఇంకేం చెప్పాలా? సో లేదని నేను యాక్చువల్లీ ఐ డోంట్ లీక్, ఐ ప్రమోట్ బిగ్ బాస్ అంటే, యూ డోంట్ నీడ్ టు ప్రమోట్ బిగ్ బాస్ అనేసి చెప్తున్నారు వాళ్ళు. ఏమో ఎట్లా అని నేను డైరెక్ట్గా అలా నవ్వుతూ చెప్పేసా. సో ఏమో ఇలాంటి చూస్తారేమో అనుకున్నా నేను, అంటే ఇలా ఏమన్నా చూస్తారేమో, ఇలా ఏం చూస్తున్నారు, ఇంకేం క్వశ్చన్లు అడిగారని చెప్పలేను. ఇక మిగతా అన్ని నార్మల్ బిగ్ బాస్ రిలేటెడ్. ఇది ఒక్కటే నాకు ఫన్నీగా అనిపించింది. అంటే వాళ్ళు అంత స్ట్రైట్గా ఉంటారు, అంత డైరెక్ట్గా నువ్వేంటి అని తెలుసుకోవాలనుకుంటారు. ఇలా క్యాజువల్ క్వశ్చన్స్ అడిగిన తర్వాత బిగ్ బాస్ రిలేటెడ్, బిగ్ బాస్ ఎవరంటే ఇష్టం ఏంటి, బిగ్ బాస్ సీజన్స్ ఎలా బిగ్ బాస్ అంటే నీ ఉద్దేశంలో ఏంటి, ఇవన్నీ అడుగుతారు. అడిగి 45 మినిట్స్ అయిన తర్వాత ఇంటర్వ్యూ ప్రాసెస్ ఓన్లీ ఇంగ్లీష్లో ఉంటుంది. ఓన్లీ ఇంగ్లీష్. నేను పైగా సోగా మేనేజ్ చేయగలను, మరీ టూ మచ్ ఆఫ్ ఫ్లూయెన్సీ ఉంటుంది నా ఇంగ్లీష్లో, ఎందుకంటే తెలుగు మీడియంలో చదివిన వ్యక్తిని కాబట్టి మనం మేనేజ్ చేస్తుంటాం. కొన్ని సిచ్యువేషన్స్ మనం ప్రాపర్గా మనం డీల్ చేయలేం. ఎమోషనల్గా మాట్లాడేటప్పుడు కూడా, కొన్ని ఏదైనా మాట్లాడేటప్పుడు మనం డీల్ చేయలేనప్పుడు మనం తెలుగులో మాట్లాడమంటారు. తెలుగులో ఇంగ్లీష్లో తెలుగు అర్థం కాని వాళ్ళకి వాళ్ళే ట్రాన్స్లేట్ చేసి చెప్పుకుంటూ ఉంటారు ఆ ఇంటర్వ్యూలోనే. సో ఇలా ఇంటర్వ్యూ జరుగుద్ది. ఇంటర్వ్యూ జరిగిన తర్వాత పూర్తిగా చెప్పను, ఎందుకంటే ఇట్లాంటివి కొన్ని పూర్తిగా చెప్తే ఉన్న ఇంట్రెస్ట్ పోద్ది అనమాట బిగ్ బాస్ మీద. కానీ చెప్పాల్సిన ప్రతి ఒక్కటి చెప్తాను. ఇలా ఇంటర్వ్యూ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమి చెప్పరు, నీకు విల్ లెట్ యు నో అంటారు. జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అలా ఉన్న తర్వాత కొన్ని డేస్కి
మీకు కాల్ వస్తుంది. అది ఎన్ని డేస్కి వస్తుంది అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఉంటుంది. చాలా డేస్కి వస్తుంది. నాకైతే నాకు జూన్లో స్టార్ట్ అయితే, మాకు సెప్టెంబర్ 2నో 3నో స్టార్ట్ అయితే షో, జూన్ 5th జూన్ 8th ఏమో నాకు ఇంటర్వ్యూ అయిపోతే, నాకు ఆగస్టు 17, 18 ఆ టైం వరకు నాకు సెలెక్ట్ అయినట్టు నాకు తెలియదు. వాళ్ళు చెప్పరు కూడా. అది వాళ్ళ పేషెంట్స్ని టెస్ట్ చేస్తున్నట్ట, కంటెస్టెంట్ పేషెంట్స్ని, లేదా వాళ్ళకే క్లారిటీ ఉండదని తెలియదు. ఒక 90% మాత్రం అప్పటిదాకా వాళ్ళకి కూడా క్లారిటీ ఉండదు. అది ఎందుకనేది కూడా చెప్తాం. ఇదంతా ఇంటర్లింక్డ్ ఉంటుంది అనమాట. ఆ 10% మాత్రం కొంతమంది సెలెక్ట్ అయినప్పటికి కూడా ఆ కంటెస్టెంట్ పేషెంట్స్ కూడా టెస్ట్ చేస్తారు, వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్లో ఇది భాగం అన్నట్టు చెప్తారు. అది మనకి ఎవరికి క్లారిటీ లేదు. ఇలా నాకు ఆగస్ట్ 17th, 18th, 20 ఆ దగ్గరలో చెప్పారనమాట. దాదాపుగా జూలై, ఆగస్ట్ 2.5 months, 2.5 నెల నువ్వు సెలెక్ట్ అయ్యావో లేదో, నువ్వు బిగ్ బాస్ సీజన్ 6కి, బిగ్ బాస్ 7కి, 8కి నువ్వు అసలు వెళ్తున్నావో లేదో నీకే తెలియదు. ఇంటర్వ్యూ అవుద్ది, నువ్వు సరిగ్గా చేసావో లేదో చెప్పరు. ఆ ప్రాసెస్ అలాగే ఉంటుంది. నువ్వు కంటిన్యూస్గా వాళ్ళని అడగాలి, అడిగిన వాళ్ళు రెస్పాండ్ అవ్వరు, వాళ్ళ ప్రాసెస్ అది అలా జరుగుతూ ఉంటుంది అనమాట. జరిగిన తర్వాత ఎప్పుడైతే నువ్వు సెలెక్ట్ అవుతావో, సెలెక్ట్ అయ్యావని వాళ్ళు చెప్తారో, తర్వాత రెమ్యూనరేషన్స్ మాట్లాడతారు. ఇక్కడ రెమ్యూనరేషన్ అనేది ప్రతి కంటెస్టెంట్కి డిఫరెంట్గా ఉంటుంది. అది ఎవడైనా ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే ఎవరి టాలెంట్ని బట్టి, ఎవరికి ఉన్న ఫాలోయింగ్ని బట్టి, ప్లస్ వాడికి ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి. నేను బిగ్ బాస్కి వెళ్తా అంటున్నా, నీకు ఎక్కువ ఆటోమేటిక్గా. నాకు అవసరం లేదు, నాకు చాలా ఉన్నాయంటే వాళ్ళే బతిని ఆడుకొని ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఛాన్సెస్ అది డిపెండ్స్ అనమాట. మనం మాట్లాడే తీరుని బట్టి, అవతల వాళ్ళ వ్యక్తిని బట్టి, అవతల వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బట్టి. ఇప్పుడు అతను నాకు అవసరం లేదు బిగ్ బాస్, మీరు ఇంత ఇస్తాననే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అనుకోవచ్చు బిగ్ బాస్కి వీడు ఖచ్చితంగా కావాలని. కానీ మనకేముంటుంది, బిగ్ బాస్ అంటే అదొక జిలానందం కాబట్టి మనం వెళ్ళాలనుకుంటున్నప్పుడు మనకి పెద్దగా ఇవ్వరు. కానీ నాకు రెమ్యూనరేషన్ ఇవ్వచ్చా, నాకు ఒక 25 to 30 వచ్చినాయా ఓవరాల్గా 15 వారాలు ఉన్నందుకు 25 నుంచి 30 లక్షలు వచ్చింది నాకు. జెన్యూన్గా చెప్తున్నాం, అంటే ఎగ్జాక్ట్ నెంబర్లు చెప్పడం కరెక్ట్ కాదు. సో అలా వస్తుంది. అది కూడా బిగ్ బాస్ ఎలా ఉంటారంటే, నాకు నచ్చింది బిగ్ బాస్ టీము, సెలక్షన్ ప్రాసెస్, వీటన్నిటి నచ్చింది. ట్రాన్స్పరెన్సీ. ఎలాంటి ట్రాన్స్పరెన్సీ అంటే, నీకు ఎంత ఇష్టమైన బిగ్ బాస్ అంటే, నీకు వారానికి 50,000 ఇస్తా, 30,000 ఇస్తా అని కూడా అనొచ్చు. అన్న కూడా ఒప్పుకునేవాడిని నేను, ఎందుకంటే ఇష్టం కాబట్టి. కానీ వాళ్ళు అట్లా అనరు. ఎలా అంటే మరీ చీప్గా, వీడికి తెలియదు కాబట్టి వీడికి తక్కువ ఇద్దామనే ఫీలింగ్ ఉండదు. ఒక మినిమం అనేది ఉంటుంది. ప్రతి కంటెస్టెంట్కి మినిమం అయితే ఇస్తారు, వాళ్ళే ఇస్తారు, మనం కాదు, వాళ్ళే ఇస్తారు. ఇచ్చిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. మనం బేరసారాలు జరుగుతాయి. కొంచెం ఎక్కువ అడిగిన వాళ్ళు తీసేయచ్చు అని అంటారు. అది ఎంతవరకు తీసేస్తారో లేదు తెలియదు. నిజంగానే జెన్యూన్గా వాడు వారానికి ఇన్ని లక్షలు కావాలన్నప్పుడు వీడిని అడుగుతున్న వద్దనుకుంటే అవసరమైనప్పటికి కూడా అతను పక్క తీసేసి వేరే వాళ్ళని కూడా తీసుకోవచ్చు అనేసి అంటారు. ఇలా రెమ్యూనరేషన్ గురించి టాక్స్ జరిగిన తర్వాత ఏవీ షూట్కి వస్తారు. అది ఏవీ షూటా, లేకుంటే మన ఏమంటారు, డ్యాన్స్ చేస్తారు చూసారు, అక్కడ స్టేజ్ మీద డ్యాన్స్ రాని వాళ్ళ చేత కూడా డ్యాన్స్ చేపిస్తారు. వాళ్ళు వచ్చి ఊరికి నడిచిపోతుంటారు, అమ్మాయిలందరూ వెనక బ్యాక్గ్రౌండ్లో డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళు మాట్లాడుకొని చేత కాకపోవడము, లేకపోతే వీళ్ళు ప్రెజెంట్ చేస్తే సరేలే ఉత్త డ్యాన్స్ చేద్దాం బిల్డప్ అనుకుని, ఇది హీరో అవ్వాలనుకున్న వాళ్ళు, మోడల్ కేటగిరీలో ఉండేవాళ్ళు కొంచెం బిల్డప్ డ్యాన్స్ చేయాలని అనుకుంటారు వాళ్ళు. యాక్చువల్గా మనం అడిగే దాన్ని బట్టి ఉంటుందని టాకు. ఎందుకంటే మన బ్యాక్గ్రౌండ్ తెలియాలి, మనకి ఏవి అయితే మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుస్తుంది, నువ్వేంటో తెలుస్తుంది అనుకున్న వాళ్ళు ఏవీలు అడుగుతారు. కానీ దాంట్లో కూడా వాళ్ళు కొంతమంది ఏవీలు, కొంతమంది డ్యాన్స్లో వస్తారనమాట. వాళ్ళే సెలెక్ట్ చేయడం అట్లా సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఎవరికి ఏవి ఇస్తే బాగుంటుంది, ఎవరికి డ్యాన్స్ ఇస్తే బాగుంటుంది అనేది చూసుకుంటారు. కానీ ఒక్కొక్కసారి వాళ్ళు దీన్ని కూడా కన్సిడర్ చేస్తారని టాకు. ఏవి కావాలి అనుకున్నోడికి ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే, నాకు డ్యాన్స్ రాదు, నా బ్యాక్గ్రౌండ్ తెలిస్తే నాకు బాగుంటుంది, నా బ్యాక్గ్రౌండ్ తెలియాలనుకుంటున్నాను, ఏవి అయితే బెటర్ అంటే కొంచెం కన్సిడర్ చేస్తారంట. ప్రతిసారి కన్సిడర్ చేయకపోతే కొన్నిసార్లు కన్సిడర్ చేస్తారు. అలా కొంతమంది ఏవీలు, కొంతమంది డ్యాన్స్ షూట్లు ఫాస్ట్గా మన ఊర్లకే వచ్చి తెలుస్తాయి. ఇక్కడ ఒక సీక్రెట్ చెప్తాం. బిగ్ బాస్కి పలానా వాళ్ళు వెళ్తున్నారు రావడాలి, పలానా వాళ్ళు వస్తున్నారు రావడాలి అనేది ఎలా తెలుస్తుంది రావడాలంటే, ఇలా తెలుస్తుంది. మా ఊరు వరకుంటపాడు, నేను కావాలో సెటిల్ అయిపోయినా. కావాలకి బిగ్ బాస్ టీంలో నుంచి వీడియోలు కెమెరాలు పట్టుకుని 4 రావాలి, వచ్చి కావాలంతా తిరుగుతా వీడియోలు తీయాలి, కావాలో డ్రోన్ ఎగరేయాలి. ఊర్లోకి వెళ్తే పల్లవి ప్రశాంత్ ఊర్లో డ్రోన్ ఎగరేయాలి, శివాజీ గారి ఊర్లో డ్రోన్ ఎగరేయాలి. ఎగరేసినప్పుడు ఏమొద్ది, మా సీజన్లో నేహ ఉంది. నేహ ఏం చేశారు, ఆ అమ్మాయి వాళ్ళ ఊరికి వెళ్ళి పల్లెటూరులో డ్రోన్ ఎగరేసి హంగామా తీశారు. అప్పుడు ఈజీగా తెలిసిపోద్ది కదా, అలా తెలిసిపోద్ది అనమాట. ఆ చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు, బిగ్ బాస్ వాళ్ళని తెలుస్తుంది. ఇవన్నీ తెలిసినప్పుడు ఆటోమేటిక్గా ఈజీ కదా. ప్లస్ మా ఏవి అయిపోయిన తర్వాత సౌండ్ రికార్డింగ్కి వీటికి పోయినప్పుడు వాళ్ళందరూ తెలిసిపోద్ది, అట్లా తెలిసిపోద్ది. దాంతోపాటుగా ఇంకా ఇప్పుడు నాకు సీఏ ఉన్నాను అనుకోండి, ఆ సీఏ మాకు ఈ అకౌంట్ ట్రాన్సాక్షన్ అవి చూసేవాళ్ళు, వాళ్ళకి కూడా తెలిసిపోతాయి. అలా ఒకరికి తెలియకుండా ఒకరు లీక్ అయిపోతాయి, ఇతను వెళ్తున్నాడంటని. సో అట్లా లీక్స్ ఈ విధంగా వస్తాయి అనమాట. బిగ్ బాస్ సెలక్షన్ వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నప్పటికీ వాళ్ళు చెప్తారు 100% ఎవరికి చెప్పకూడదు అనేసి రూల్ ఉంటుంది. కానీ వాళ్ళు చెప్పకపోయినా ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి నువ్వే చెప్పావు, ఆదిరెడ్డి నేమ్ బయటకు వచ్చింది అనుకోండి,
ఆదిరెడ్డిని తీసి పక్కన వేయలేరు. ఎందుకంటే అది ఎలాగైనా తెలవచ్చు. 1,15,00,000 ప్రాసెస్ ఉంది. ఆ డాన్సర్లు అందరూ ఉంటారు డాన్స్ చేసేటప్పుడు, అప్పుడు తెలీదా? సో ఏవి తీసేటప్పుడు షూట్ చేసే వాళ్ళు తెలుస్తుంది, అలా తెలిసిపోద్ది. సో అదొకటి సుత్ అనుకోవద్దు, చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా తర్వాత సరికి బిగ్ బాస్ రెమ్యునరేషన్, అదంతా రెమ్యునరేషన్ అంతా అయిపోయిన తర్వాత దానికంటే కొంచెం ముందు హౌస్లోకి ఎంటర్ అయ్యేదానికి ముందు మెడికల్ టెస్టులు చేయించుకుంటారు. ఎంత జాగ్రత్తలు తీసుకుంటారంటే ప్రపంచంలో ఉన్న కంటామినేటెడ్ అంతే అంటారా అంటువ్యాధులు, అంతేరా కంటామినేటెడ్ డిసీజెస్ ఉంటాయి చూసారా, ప్రపంచంలో ఉన్న ప్రతి డిసీజ్కి A1, A2, CA1, CA2 ఏ ఉన్నాయి నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు. తర్వాత ఎయిడ్స్, ఇంకా రకరకాల జబ్బులన్నిటికీ టెస్టులు చేయించుకుంటారు. చేయించి ఆ టెస్టులని వాళ్ళకి సబ్మిట్ చేసి ఆ టెస్టులు అన్నీ బాగున్నాయంటేనే తీసుకుంటారు. లేకపోతే నువ్వు అడిగిపోయి నీ జబ్బులు ఊరికి వచ్చి చర్మ వ్యాధులు రావచ్చు, లేకుంటే ఎంగిల్ వల్ల రావచ్చు, ఆ ప్లేట్లు ఈ ప్లేట్లు తింటారు కాబట్టి దానివల్ల లేనిపోని సమస్యలు బిగ్ బాస్కి రావచ్చు, ప్లస్ కంటెస్టెంట్స్కి రావచ్చు అని అలా చాలా రకాల టెస్టులు చేయించుకుని ఆ టెస్టులు సబ్మిట్ చేసిన తర్వాత అంతా ఓకే అయితేనే ఓకే అంటారు. ఇది జరుగుద్ది. ఇది జరిగిన తర్వాత హోటల్ క్వారంటైన్ ఉన్నది మాకు ఉండింది, మిగతా వాళ్ళకి ఉండకపోవచ్చు, మాకు 5 రోజులు ఉండింది. 5 రోజుల ప్రాసెస్లో ప్రతిరోజు కోవిడ్ టెస్ట్ చేసేవాళ్ళు, ప్రతిరోజు ప్రాపర్గా వాళ్ళు మీల్స్ పంపిస్తుండేవాళ్ళు, టెస్టులు చేస్తుండేవాళ్ళు, అన్ని కేర్ తీసుకుంటారు. ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఒక టెక్నికల్ రౌండ్ ఇంటర్వ్యూ జరుగుద్ది అనమాట. ఈ బిగ్ బాస్ రిలేటెడ్ ఇంటర్వ్యూ జరుగుద్ది ప్రాపర్గా. అది దానివల్ల మనం ఏంటి అని తెలుసు వాళ్ళకి, ఇంకా ఇన్డెప్త్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. అయిపోయిన తర్వాత హౌస్లోకి వెళ్ళిపోతాం. ఇది సెలక్షన్ ప్రాసెస్. దీంట్లో ఈ సెలక్షన్ ప్రాసెస్లో కీ మెడికల్ టెస్టుల గురించి చెప్పేదా తర్వాత నుంచి ఉండి బిగ్ బాస్కి రికమెండేషన్స్తో వెళ్ళొచ్చా. నెంబర్ 1, బిగ్ బాస్కి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరు చెప్పినా బిగ్ బాస్కి వెళ్ళలేరు. అది జెన్యూన్గా నేను కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్తున్నాను. దానికి ఫ్యాక్ట్ ఏంటో కూడా చెప్తా. ఎందుకు అంత గట్టిగా చెప్తున్నా అంటే పెద్ద పెద్ద తోపులు చెప్పినా కూడా వెళ్ళడానికి లేదు. ఎందుకంటే బిగ్ బాస్ సెలక్షన్ ప్రాసెస్ ఛానల్ నుంచి కొంతమంది, ప్రొడక్షన్ టీం నుంచి కొంతమంది ఉంటారు, ప్లస్ ప్రతిసారి వాళ్ళకు థీమ్ అనుకుంటారు. ఆ సెలక్షన్ ప్రాసెస్లో ఎలా ఉంటుంది కంటెస్టెంట్ సెలెక్ట్ ఎలా వీళ్ళే ఎందుకు తీసుకోవాలనుకుంటే కూడా చెప్తాను, ప్రాసెస్ ప్రకారం వస్తుంది. సో వీళ్ళు కొంతమంది ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రాంగ్ పొలిటీషియను, హై ప్రొఫైల్ పొలిటీషియన్, మినిస్టర్స్ వాళ్ళు చెప్పారనుకోండి, మా వాడిని ఒకటి తీసుకోవాల్సిందే లేకుంటే మేము ఒప్పుకోము, లేకుంటే సీరియస్గా అని చెప్పినా ఓకే సార్ అంటారు. నేను అదే చెప్పేది. వాళ్ళు ఏమంటారంటే ఒకవేళ జరిగితే నీకు రికమెండేషన్తో బిగ్ బాస్ హౌస్కి ఎంటర్ అవ్వలేవు, కానీ నీకు ఒకవేళ రికమెండేషన్తో ఒక 10% ఉండదు. అది ఎందుకు ఉంటుంది అనేది కూడా చెప్తాను. అది బిగ్ బాస్ టీం తప్పు కాదు. యాక్చువల్గా ఎలా జరుగుతుంది అంటే బిగ్ బాస్కి చేసేది హిందీ వాళ్ళు ప్రొడక్షన్ కానీ తెలుగు వాళ్ళు ఎవరు ఏంటని తెలియదు కదా. తెలుగు వాళ్ళే చెప్పాలి వాళ్ళకి. ఆ హిందీ వాళ్ళకి ఏమని, పలానా వాడు ఇది, పలానా గాడు ఉడాలగాడు ఓవర్ చేస్తుంటాడు, బిగ్ బాస్ రివ్యూస్ చూస్తుంటాడు, అలా ఇలా ఉంటుంది, వీడు వస్తే బాగుంటుందని. తర్వాత ఇంక పలానా పల్లవ ప్రశాంత్ ఇలా ఉంటుంది, పలానా శివాజీ గారు ఇలా ఉంటుంది, వీళ్ళని తీసుకుంటే బాగుంటుందని హిందీ వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళకి నచ్చాలా. వీళ్ళకి నచ్చిన తర్వాత, నేను చెప్పిన ప్రొడక్షన్ టీంకి నచ్చిన తర్వాత ఛానల్ వాళ్ళకు కూడా నచ్చాలా. అంటే వీళ్ళు ఆ ఛానల్లో చేస్తున్నారా, వీడికి ఎందుకు హైప్ ఇచ్చి మళ్ళీ ఆ ఛానల్కే పోతున్నాడు, వాడు మనకొద్దు. వీడు ఆ ఛానల్కి చేస్తున్నాడు కదా, అక్కడ పెద్దగా పాపులారిటీ లేదు, వీడి వల్ల మన ఛానల్కి కూడా హై పాపులారిటీ వస్తుందేమో, వీడిని తెచ్చుకుందాము, వాడి పాపులారిటీ మనం లాక్కుందాము, ఇలాంటివి ఉంటాయి చూస్తారు వాళ్ళ స్టాటిస్టిక్స్. అలా వీళ్ళు ఆలోచించుకుంటారు. ఇలా ఆలోచించుకోవడం వల్ల వీళ్ళు సెలెక్ట్ చేసిందే ఫైనల్ అవ్వదు. వీళ్ళు కొంతమంది కంటెస్టెంట్స్ని తీసుకుంటే లాస్ట్కి ఫైనల్ చేసింది మళ్ళీ ఛానల్ ఫైనల్ చేసిన తర్వాత హిందీ వాళ్ళు కూడా చేయాలి. సో ప్రొడక్షన్ టీము ఛానల్ ఇద్దరు అనుకొని పలానా వాళ్ళు ఉండాలి అనుకుంటేనే ఉంటారు. అంతేగాని 100% నాకు వీళ్ళు ఉండాలి అని వీళ్ళు అనుకున్న కుదరదు, వీళ్ళు అనుకున్న కుదరదు. అంత పర్ఫెక్ట్గా ఇద్దరికి నచ్చాలి. ఇద్దరికి నచ్చేది ఒక 20% మాత్రమే. 80% ఆ సీజన్లో బిగ్ బాస్ థీమ్కి తగ్గట్టుగా ఉండాలి. ఇప్పుడు ఆ సీజన్లో థీమ్ ఏంటి, ఉల్టా పుల్టా బెటర్ అనుకోండి. ఇలాంటి ఉల్టా పుల్టాకి ఎలాంటి క్రాక్ క్యాండిడేట్లు కావాలి, ఎలాంటి మంచోళ్ళు కావాలి, ఎలాంటి అమాయకులు కావాలి, మనం పెట్టే టాస్క్లు ఎలా ఉంటాయి అవన్నీ వాళ్ళకి తెలుసు. దాని తగ్గట్టు తీసుకుంటారు. మా సీజన్కి ఏకాభిప్రాయం అని పెట్టారు. దీనికి ఎలాంటి వాళ్ళు కావాలి, డిస్కషన్ చేసే పాయింట్లు ఉండేవాళ్ళు, డిస్కస్ చేసేవాళ్ళు, నోరు ఎక్కువ ఉండేవాళ్ళు కావాలి. ఇలా బ్యాక్గ్రౌండ్ చూసుకొని ఇలాంటి వాళ్ళు ఇలాంటి సీజన్లో ఉండాలి అనుకున్నప్పుడు ఆ థీమ్కి తగ్గట్టుగా ఇలాంటి క్యారెక్టర్ అనుకొని తీసుకుంటారు. ఇలా తీసుకునేటప్పుడు వేరే ఎవరో పొలిటీషియన్ చెప్తానో, వేరే హీరోలు చెప్తానో మిమ్మల్ని తీసుకుంటే షో మొత్తం కంప్ అయిపోద్ది. మీరు దాంట్లో సెట్ అవ్వాలి కదా, మీరు దాంట్లో మింగిల్ అవ్వాలి కదా. దాంతోపాటు ప్రొడక్షన్ టీంకి నచ్చాలి, ఛానల్కి నచ్చాలా, ఇంటర్వ్యూలు నచ్చాలా, ఇన్ని జరగాల. కానీ ఆ రికమెండేషన్ ఎక్కడ దాకా సెట్ అవుతుందంటే ఇంటర్వ్యూ దాకా పుష్ చేస్తుంది. ఇంటర్వ్యూ దాకా పుష్ చేసే ఛాన్స్ ఉంటుంది. అది ఎందుకంటే అది రికమెండేషనే మళ్ళీ ఇంటర్వ్యూకి. నిజంగా కొంచెం పాపులర్ అయితే
వాళ్ళ దృష్టిలో పడితే వాళ్ళే పిలిచి ఇంటర్వ్యూ తీసుకుంటారు. అదేం పెద్ద విషయం కాదు. ఎందుకంటే ప్రతి సీజన్లో 20 మెంబర్స్ని తీసుకుంటే 60-70 మందిని ఇంటర్వ్యూ చేస్తారు వాళ్ళు. ఇది చేస్తూనే ఉంటారు. ప్రతి సీజన్లో 60-70 మందిని ఇంటర్వ్యూ చేస్తారు 20 మందికి. కాబట్టి ఆటోమేటిక్గా మీరు అనుకున్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, మీరు అనుకున్న ఒక స్థాయి సెలబ్రిటీస్ కాకుండా దాని మీడియం సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకసారైనా బిగ్ బాస్ ఇంటర్వ్యూకి వెళ్ళి ఉంటారు. ఈ మధ్యకాలంలో చేసే ఉంటారు 6 సీజన్ 7 సీజన్ నుంచి. ఎందుకంటే ప్రతి సీజన్లో 60-70 మంది చేస్తారు కాబట్టి. అలా ఇంటర్వ్యూ అయితే ఎవరైనా పెద్దవాళ్ళు చెప్తే, ఇప్పుడు పెద్ద ఎంఎన్సీ వాళ్ళు కానీ, ఎందుకంటున్నా అంటే ఎవరైనా చెప్తారంటే పిఆర్లు ఉంటారు. ఆ పిఆర్లని అడగతారు. ఎప్పుడు ఇదొక్క ఛానల్ ఇదొక్క ప్రోగ్రామ్ కాదు, నువ్వు ఏ ఛానల్ అయినా తీసుకోండి, పిఆర్లని ఆర్టిస్టుల కోసం అడతారు. వీళ్ళు మాకు ఇలాంటి వాళ్ళు కావాలి, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రొఫైల్స్ పంపించండి, వాళ్ళ నెంబర్ పంపించండి, మేము మాట్లాడతాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర అందరి నెంబర్లు ఉండదు కదా. అప్పుడు పిఆర్లు సజెస్ట్ చేస్తారు, ఈ అమ్మాయి ఉంటే ఈ అమ్మాయి మంచి ఇది అమ్మాయితో ఉంటే బాగుంటుంది, అమ్మాయి వద్ద లవ్ అఫేర్ రావచ్చు, మేబీ ఆ అమ్మాయి కొంచెం ఇప్పుడు రియల్ టైం బిహేవియర్ కూడా చెప్తారు. ఇండైరెక్ట్గా రియల్ టైంలో ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు అని కూడా చెప్తారు. వీడి క్రాక్ నేలు, వీడు వస్తే బాగుంటుంది, వీడు ఓవర్ మా దగ్గర బయట అని పిఆర్లు గిఆర్లు ఎవరైనా సజెస్ట్ చేశారు అనుకోండి, వీళ్ళు మనకి సెట్ అవుతారని వీళ్ళు సజెస్ట్ చేస్తారు. దాంతోపాటుగా వాళ్ళు కూడా కొంతమంది అడుగుతారు, పలానా వాళ్ళు ఉంటే బాగుంటుంది, పలానా బిహేవియర్ ఉంటే వాళ్ళు ఉంటే బాగుంటుంది మన కాడ ఎవరైనా ఉన్నారా ప్రొఫైల్స్ పంపించండి. ఇలా పంపిస్తే ఎవరైనా పంపించినా ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్, ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారంటే ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తారు వాళ్ళు. అలాంటిది వేరే వాళ్ళు హై ప్రొఫైల్ ఉండేవాళ్ళు నిజంగా జెన్యూన్గా ఇంతమంది ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు, ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇన్ని మిలియన్స్ ఉన్నారు, ఇన్ని లక్షలు ఉన్నారని అలా చేయొచ్చు. కానీ పేరు ఊరి లేకుండా అనామకుని తీసుకొచ్చి అసలు సంబంధమే లేకుండా ఇది కామన్ మ్యాన్ అనే కేటగిరీలో అవి పెట్టినప్పుడైతే ఏదైనా కాంటెస్ట్లు పెడితే సరే, నార్మల్గా ఎవరినో తీసుకోమంటే అసలు తీసుకోరు. ఎందుకంటే దానివల్ల 100 కోట్లు పెట్టి తీసే సీజన్ దొబ్బు తింటుంది అనమాట. భయంకరమైన స్పాయిల్ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళు అనుకున్న క్యారెక్టర్లో, వీళ్ళు అనుకున్న థీమ్లో అతను ఇన్వాల్వ్ అవ్వాలి. పిచ్చిగా బిహేవ్ చేసేవాడు ఒకడే ఉండాలి. ఇద్దరుంటే ఏముంది, వాళ్ళిద్దరు కొడుకొని చచ్చిపోతారు ఒకడు. తర్వాత ఒక అమాయకుడు ఒకడే ఉండాలి. 2-3 అమాయకులు ఉంటే అమాయకులు సీజన్ అయిపోద్ది. ఇప్పుడు బీభత్సంగా లవ్ అఫైర్లు గివ్ అఫైర్లు పెట్టిన మైండ్ సెట్ ఉండేవాళ్ళు, కొంచెం ఫాస్ట్గా ఉండే అమ్మాయిలు అది ఇది ఉండేవాళ్ళు 1-2 ఉండాలి. 4-5 ఉన్నారనుకోండి, ఏమవుద్దా గందరగోళం అయిపోతుంది సీజన్. కాబట్టి ఒక్కొక్క బిహేవియర్ ఒక్కరే ఉండాలి. కాబట్టి నువ్వు అది ఎవడో చెప్పగానే తీసుకోరు. కానీ నువ్వు అక్కడ దాకా వెళ్ళొచ్చు. ఏది నీకు ఫాలోవర్స్ నిజంగా ఉంటే, ఫాలోవర్స్ ఉండాలి, కొంచెం ఫేమస్ అయి ఉండాలి. అప్పుడు నీ పేరు వాళ్ళ దాకా చేరడానికి రికమెండేషన్ సెట్ అవ్వచ్చు. ఒక 10-20% ఛాన్స్ ఉంటుంది. దాంట్లో కూడా ఇంకా జెన్యూన్, ఇంకా బాగా చెప్తాను ఇంకో టాపిక్ వచ్చినప్పుడు. నెక్స్ట్ మనీ ఎంత పే చేయాలి ఇది చెప్తాను. మనీ ఎంత పే చేయాలి అని చెప్పే ముందు దీనికి ముందు ఒక టాపిక్లో నాకు ఏదో చెప్తాను. కామన్ మ్యాన్ వచ్చేది చూసారా, యాక్చువల్గా కామన్ మ్యాన్ అనేది మా సీజన్లో సీజన్ 6లో నేను ఏది నా లైఫ్లో జెన్యూన్గా ఉంటుంది తప్ప ఎవ్వడికి అబద్ధం చెప్పను. నా చుట్టూ ఉండేవాళ్ళు తెలుసు, నాతో క్లోజ్ మింగిల్ అయ్యేవాళ్ళు తెలుసు, నేను అబద్ధాలే చెప్పను. కామన్ మ్యాన్ అనేది ఏమైందంటే ఆ సీజన్లో నేను కామన్ మ్యాన్ సెలక్షన్ కోసం ఎలా సెలెక్ట్ అవ్వాలనుకో వీడియో తీసిన. అప్పుడుదా నాకు తెలీదు నన్ను తీసుకుంటారని. నేను పెట్టిన కామన్ మ్యాన్ సెలక్షన్ వాళ్ళే పెట్టారు, నేనే పెట్టాను కామన్ మ్యాన్కి ఇలా చేయాలి అలా చేయాలని చెప్పాను. నేను అసలు అప్లై చేయలేదు, కామన్ మ్యాన్కి లేదు, ఏం లేదు, నాకు సంబంధం లేదు. నేను నార్మల్గా సెలబ్రిటీ కేటగిరీలో వెళ్ళినా, ఇంటర్వ్యూ చేసినా వచ్చేసింది, అయిపోయింది. కానీ స్టేజ్ మీద కామన్ మ్యాన్ అనే పదం వచ్చిన తర్వాత నేనే కామన్ మ్యాన్. దట్టు నాకు జరిగిన విచిత్రమైన సంఘటన ఏంటంటే అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు. నన్ను కార్లో తీసుకెళ్ళేటప్పుడు కూడా కామన్ మ్యాన్ ఎవరైనా నేను అడుగుతున్నప్పుడు వాళ్ళే చెప్తాను, నువ్వే అనుకుంటా కామన్ మ్యాన్, నువ్వే అనుకుంటా అని అందరూ చెప్తుంటే నాకు అనిపించింది నేనేనేమో అని. ప్లస్ నాకు సార్ కూడా నేను అక్కడి నుంచి వింటున్నప్పుడు స్టేజ్ కింద నా గురించి ఇంట్రడక్షన్ అప్పుడు కూడా కామన్ మ్యాన్ అని వాడారు, వాడినట్టుగా నాకు వినిపించింది కాబట్టి వాడే. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నాకు సార్ 1-2 సార్లు అన్నారు నాతో, మీకు టెలికాస్ట్ అయింది లేదు. తర్వాత నాకు అనిపించింది మేబీ నాది నిజంగానే అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్, నాకు ఎవరు తెలియదు ఇండస్ట్రీలో. ప్లస్ వాళ్ళు నాకు తర్వాత అర్థమయ్యేటట్టు చెప్పింది ఏంటంటే మా సీజన్కి కామన్ మ్యాన్ కేటగిరీలో వాళ్ళకి ఎవరికి దొరకలేదు, నాకు అర్థమైంది. దానివల్ల ఏం చేశారంటే వాళ్ళు ఒక్కటి అనుకున్నారు. యాక్చువల్గా ప్రతి సీజన్లో వాళ్ళు అనుకున్నది కామన్ మ్యాన్ అందరూ కరెక్ట్గా జెన్యూన్గా కామన్ అంటే అనామకుడు ఏమీ లేదు, ఏమీ తెలియదు, ఊరికి తెలియదు అన్నాడు ఎప్పుడు తీసుకోవాలి. మీరు ఫస్ట్ నుంచి చూసుకున్న సీజన్ 2లో కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్గా కంటెస్ట్ చేసినప్పుడు కామన్ మ్యాన్ ఎట్లా అవుతారు అతను తీసుకున్నారు. వాళ్ళు చూసేది ఏంటంటే ఇంతవరకు టీవీ ప్రోగ్రాంలో ఎక్కడ రాకుండా టెలివిజన్లో కనిపించిన వ్యక్తి కామన్ మ్యాన్ వాళ్ళ దృష్టిలో. నేను ఎక్కడ పోలేదు, నాకు టెలివిజన్ లేదు. మా సీజన్ మొత్తం మీద చూసుకుంటే అందరూ టెలివిజన్లో కనపడ్డ వాళ్ళే, అందరూ పాపులర్. నేను పాపులర్, నాకు 3 లక్షలు సబ్స్క్రైబర్ ఉన్నాడు, నువ్వు కూడా పాపులర్ కదా అంటే సింపుల్. యూట్యూబర్ అనేవాడు పాపులర్ అని మీరు అనుకుంటే గల్లీకి ఒక యూట్యూబర్ ఉన్నాడు, ఇంటికి ఒక యూట్యూబర్ ఉన్నాడు, అందరికీ 50 లక్షలు 10 లక్షలు 20 లక్షలు 15 లక్షలు ఉన్నారు. వీళ్ళందరూ సెలబ్రిటీస్ అవుతామా? మేమందరం ఎలా సెలబ్రిటీస్ అవుతాం? సెలబ్రిటీ అంటే టీవీలో కనపడేవాడే సెలబ్రిటీ, వాళ్ళ మీనింగ్ అది. అలా సెలక్షన్ ప్రాసెస్ జరిగింది, నన్ను అక్కడ తీసుకున్నారు తప్ప నేనేదో చేసింది అది ఏం లేదు, అది జరిగింది. ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఎంత పే చేయాలని చెప్తా చూసారా, ఎవడో చెప్తా ఉంటాడు, ఉడాల నాయలందరూ సుత్తి నాయలందరూ మాట్లాడుతూ ఉంటారు, బిగ్ బాస్ సొల్లు, బిగ్ బాస్కి డబ్బులు తీసుకుంటారు, బిగ్ బాస్ ఎంత డబ్బులు ఉంటే చాలు ఇవ్వండి నాచని. అదంతా ట్రాష్. ఎందుకంటే
చెప్పాను కదా, బిగ్ బాస్ 2 రకాలుగా ఇంటర్వ్యూలు జరుగుతాయి. ప్రొడక్షను, తర్వాత వాళ్ళు ఛానల్ వాళ్ళు అందరు కలిసి తీసుకుంటారు. దానివల్ల ఎవడో డబ్బులు ఇస్తే తీసుకుంటే అక్కడ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయ్యి అక్కడ మింగిల్ అవ్వాలి, ఆ టీంకి సెట్ అవ్వాలి, వాడి దగ్గర విషయం ఉండాలి, వాడికి నిజంగా ఫాలోవర్స్ ఉండాలి, వాడు కొంచెం కాంట్రవర్షియల్గా ఉండాలి, వాడు పాపులారిటీ ఉండాలి, అవన్నీ జరిగి ఉండాలి. నీ చుట్టూ ఏదో బజ్ క్రియేట్ అయ్యి ఉండాలా. ఆ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే ముందు నన్ను ఏం తీసుకున్నారు, యాంకర్ రవి ఆయన నా మీద కేసు వేస్తున్నాడు ఆ టైంలో, కాబట్టి అది నాకు సెట్ అయింది ఆ టైము. మేబీ వీడేంది ఇంతలా ఉండాలి ఆయన మీద కేసు వేశారంట, ఎలా రా వీడని. దాంతోపాటుగా ట్విట్టర్లో ఒకప్పుడు వెరిఫికేషన్, ఇవన్నీ నా బిల్డప్కి చెప్పట్లేదు అంటే ఆ ప్రాసెస్ జెన్యూనిటీ ట్రాన్స్పరెంట్గా చెప్పాలంటే మీకు ఏమీ చెప్పాలి. ట్విట్టర్లో అలాంటి రోజుల్లో ఇప్పుడు పెయిడ్ వచ్చింది సబ్స్క్రిప్షన్ అంటే బ్లూటిక్. అప్పుడు ట్విట్టర్లో బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళకి అభిజిత్కి ఒక్కడిగా ఉండింది బ్లూటిక్. నాకు బిగ్ బాస్కి వెళ్ళే ముందు వచ్చింది బ్లూటిక్, ఎందుకంటే బిగ్ బాస్ రిలేటెడ్ ట్వీట్లు చేసేటప్పుడు అవి భయంకరంగా వైరల్ అయ్యాయి, వేలల్లో రీట్వీట్లు కామెంట్లు వచ్చాయి. దానివల్ల ఎక్కువ ఉండేసరికి ప్లస్ నాది ఫేస్బుక్ కూడా వెరిఫై అయి ఉండేసరికి అది వెరిఫై చేస్తాడు అప్లై చేయగానే, అది నాకు తెలియదు, అది అయిపోయింది. దానికి కూడా వాళ్ళు షాక్ అయ్యారు. అది ప్లస్ యాంకర్ అవి కేసు ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఉండొచ్చు నన్ను కాల్ చేయడానికి, అంత మించేలా. ప్లస్ వెరీ ఫ్రాంక్గా చెప్తున్నాను, నాకు బిగ్ బాస్కి నాకు ఛాన్స్ వస్తుందని నాకే తెలీదు. నేను అసలు వదిలేసా. సీజన్ 5లో ట్రై చేస్తాను నేను బిగ్ బాస్కి వెళ్ళాలి. ఎంత మందిని అడిగాను, ఎట్లయినా బిగ్ బాస్కి వెళ్ళాలి సార్, ప్లీజ్ సార్, అది అడగాను సార్, చెప్పండి సార్ అంటే ఎవరు చెప్పాల, ఎవరు తెలియదు నాకు. కానీ సీజన్ 6 టైంకి ఒక ఆయన నాకు చెప్పాడు, నేను బిగ్ బాస్ టీమ్కి నీ పేరు సజెస్ట్ చేశాను, నేను ఒకవేళ తీసుకుంటే ఒకవేళ ఇంటర్వ్యూ అయితే రావచ్చని. ఎలా పిఆర్ల నుంచి అట్లా నార్మల్గా వెళ్తాయి, ఎవరికైనా వెళ్తాయి. నీ ప్రొఫైల్ పలానా వ్యక్తి ఉన్నాడు, వీడు కొంచెం బాగా మాట్లాడతాడు, ఇలా కేసులు ఏమి ఈ మధ్య బజ్ క్రియేట్ అయిందని చెప్పిన తర్వాత నాకు కాల్ రావడం జరిగింది. దీనికంటే ముందు ఇంకొకటి కూడా జరిగింది. 1.4 మిలియన్ ఓట్లు పడ్డాయి నా కమ్యూనిటీలో. బిగ్ బాస్ సీజన్ 4 టైంలో 14 లక్షల ఓట్లు నా కమ్యూనిటీ పోల్లో పడింది. అది చూసి షాక్ అయ్యారు బిగ్ బాస్ దాని గురించి కూడా అడిగారు. సో అది కూడా వైరల్ అవ్వడం వల్ల ఇవన్నీ కలిసి నన్ను తీసుకున్నారు. ఇప్పుడు డబ్బుల గురించి వస్తుంది కదా, ఎందుకు డబ్బులు ఇస్తే సెట్ అవ్వదంటే ఇవన్నీ చెప్పాను, డబ్బులు ఇస్తే ఇందుకు సెట్ కాదు. ప్లస్ డబ్బులు ఇచ్చి బిగ్ బాస్కి వెళ్ళొచ్చు అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఈ పుకారు కొంతమంది పిఆర్లు ఉంటారు, అందరు కాదు, కొంతమంది ఉడాలనాయాలు పిఆర్లు ఎలా ఉంటారంటే, బిగ్ బాస్లో అంతమంది పనిచేసిన వాళ్ళు కానీ బిగ్ బాస్కి సంబంధించి కొంచెం తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే, నేను బిగ్ బాస్కి పంపిస్తాను చెప్తారు. ఇది టోటల్ వీడియోలో ఇంపార్టెంట్ పార్ట్. నేను బిగ్ బాస్ పంపిస్తారా ఉడాలి నిన్ను అంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, నాతో పాటుగా ఒక 10-20 మంది చెప్తారు అదేమాట. 10 మందికి అట్లీస్ట్ చెప్తారు ఏమని, నందన్ నేను పంపిస్తా, కవిత నేను పంపిస్తా, నీకు నీ ప్రొఫైల్ పంపించు, జస్ట్ నేను పంపించేస్తాను, నీకు నేను చూసుకుంటాను, ఆ తర్వాత మాట్లాడదాం ఏదైనా ఉంటే అంటారు. అప్పుడు ఏమవుతుందంటే అందరు ప్రొఫైల్ వల్ల పంపించవచ్చు, మేబీ పంపిస్తే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే ఇతను 10 ప్రొఫైల్ 15 ప్రొఫైల్ పంపిస్తే ఒకరు ఇద్దరు సెలెక్ట్ అవ్వచ్చు. ఆ సెలెక్ట్ అయిన వ్యక్తి నా వల్లే సెలెక్ట్ అయ్యాడని చెప్పుకుంటాడు, అంతే. పిఆర్ సెలెక్ట్ అయిన వ్యక్తి నా వల్లే సెలెక్ట్ అయ్యాడని చెప్పుకుంటాడు. ప్లస్ అక్కడ దాకా పంపించినప్పుడు ఏమైనా డబ్బులు తీసుకున్నాడేమో. ఒక కేసు మొన్న వచ్చింది, నేను ఎట్టయినా నేను తీసుకెళ్తానని ఒక అమ్మాయికి డబ్బులు తీసుకున్నానంట. తీసుకునేసరికి ఆ అమ్మాయి బయటకు వచ్చి కోర్టులకి కేసులు తిరుగుతూ ఉంటే వాళ్ళ ప్రొడక్షన్ టీం కూడా, బిగ్ బాస్ ప్రొడక్షన్ టీం కూడా ట్వీటు ప్లస్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కూడా పెట్టారు. దాన్ని నేను షేర్ కూడా చేశాను. ఏమని, ఎవరిని నమ్మొద్దు, అలాంటిది ఏమి జరగదు, అలాంటి మోసాలు మా బిగ్ బాస్ టీంలో ఏమి జరగవు, అది మేము కాదు చేసిందని. వాళ్ళు అంత ట్రాన్స్పరెంట్గా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆ పిఆర్లు తీసుకుంటే మీరు మోసపోవద్దు. ఎందుకంటే ఆ పిఆర్ కానీ, వేరే పొలిటీషియన్ కానీ, వేరే హీరో కానీ మిమ్మల్ని బిగ్ బాస్కి పంపించలేరు. ఓన్లీ మీ ఓన్ టాలెంట్, మీరు ఇంటర్వ్యూలో మాట్లాడే తీరు, ప్లస్ ఆ సీజన్ థీమ్కి మీరు సెట్ అవ్వాలా. అప్పుడు నువ్వు నీకు తెలియకుండా వెళ్ళిపోతావు సీజన్కి, నీకు తెలియకుండా వెళ్ళిపోతావు. అంతేగాని ఎవడో చెబితే, ఎవడో డబ్బులు ఇస్తే ఇంపాసిబుల్. ఎందుకంటే నువ్వు ఎవరికి డబ్బులు ఇస్తావు, అక్కడ ప్రొడక్షన్ టీంకి ఇస్తావా, ఛానల్కి ఇస్తావా, ఛానల్లో ఒకరికి ఇస్తావా, అండ్ 4 ఇస్తావా, ప్లస్ టీంలో 100 మంది ఉంటే ఎవరికి ఇస్తావు నువ్వు డబ్బులు? ఎవరికి ఇస్తే నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి ఇన్ని అవుతావు? నీకు ఆల్రెడీ పాపులారిటీ ఉండాలి. పాపులారిటీ అయితే నువ్వు డబ్బులు ఎందుకు ఇవ్వడం? డబ్బులు ఇచ్చినా ఇంటర్వ్యూలో సెట్ అవ్వాలా, టీంకి సెట్, ఇవన్నీ చాలా లొసుకులు ఉంటాయి. ఇవన్నీ తెలిసినా కూడా వాడు వచ్చిన తర్వాత నన్ను ఇన్ని వీక్స్ ఉండమని చెప్తారు కదా. 20 లక్షలు డబ్బులు ఇచ్చేలేవు, 30 లక్షలు డబ్బులు ఇచ్చేలేవు. ఒకవేళ ఫస్ట్ వీక్లో నువ్వు ఓట్లు పడక ఎలిమినేట్ అయితే నువ్వు వచ్చి రచ్చ చేస్తావు కదా, మళ్ళీ వీళ్ళు డబ్బులు తీసుకొని నన్ను కావాలని ఎలిమినేట్ చేశారని. సో 1.25 లక్షలు ఉంటాయి. ఓన్లీ నీ ప్రొఫైల్ వాళ్ళ దగ్గరికి రీచ్ అవ్వాలి. వాళ్ళ దగ్గర రీచ్ అయ్యేలాగా నువ్వు చేయాలి, లేదా వాళ్ళ దగ్గర రీచ్ అయ్యేలాగా పిఆర్లో లేకుంటే పెద్ద వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర ప్రొఫైల్ రీచ్ అవ్వచ్చు. ఎందుకు, వాళ్ళు చాలామంది ప్రొఫైల్స్ వాళ్ళు ప్రతి సీజన్లో చూస్తుంటారు కాబట్టి 60-70 ప్రొఫైల్స్ వాళ్ళకి నచ్చి కొంచెం ఫాలోయింగ్ ఉందంటే ప్రొఫైల్స్ రీచ్ అయినప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ కూడా కాల్ చేస్తారు. అది నార్మల్గా జరిగేది. అలా జరగాల్సింది తప్ప నువ్వు డబ్బులు ఇస్తే నడిచేది ఇంపాసిబుల్. రాసి పెట్టుకోండి. కానీ మధ్యలో వాళ్ళు తెలియకుండా వాళ్ళ పేర్ల మీద మోసాలు జరుగుతున్నాయి. ఆ మోసం బారిలో మీరు పడద్దు, అస్సలు జరగదు. అది నువ్వు ఏం చేసుకుని జరగదు. అది ఓన్లీ బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన కంటెస్టెంట్స్కి బిగ్ బాస్ సెలక్షన్ ప్రాసెస్ ఎంత జెన్యూన్ ఉంటుందో
అక్కడ మాట్లాడేవాళ్ళు కావచ్చు, అక్కడ చేసేవాళ్ళు కాదు, ఎంత ట్రాన్స్పరెంట్గా ఎంత జెన్యున్గా ఉంటారో వెళ్ళొచ్చిన వాడికి మాత్రం తెలుస్తుంది. వెళ్ళి రాకుండా ఏదేదో మాట్లాడే వాళ్ళు మనం ఏం చేయలేం. ప్రూవ్ చేసుకుని ఇంతవరకు బిగ్ బాస్కి వెళ్ళొచ్చినాయి, మేము బిగ్ బాస్ టీంకి డబ్బులు ఇచ్చామని, కానీ బిగ్ బాస్కి డబ్బులు ఇస్తే పోయి వచ్చిన మమ్మల్ని మోసం చేశారని ఒక్కరైనా బయటకు వచ్చారా? లాస్ట్ టైం ఒక అమ్మాయి బయటకు వస్తే ఆ అమ్మాయిని మోసం చేసి వేరేవాడు బిగ్ బాస్ పేరుతో చెప్పి, బిగ్ బాస్ టీం కదా, బిగ్ బాస్ టీమే క్లారిటీ ఇచ్చింది. అలా జరుగుతుంది తప్ప వీళ్ళు ఏం చేస్తారంటే పీఆర్లు కానీ ఎవరైనా ఉంటే 10-15 మంది ప్రొఫైల్స్ వీళ్ళు పంపించారనుకోండి, వాళ్ళలో ఒకరిద్దరు సెలెక్ట్ అయినా వీళ్ళు నార్మల్గానే సెలెక్ట్ అవుతారు, వీడి వల్ల కాదు, వీడి వల్ల సెలెక్ట్ అయినట్టుగా చేసుకుని వాళ్ళకి డబ్బులు తీసుకొని ఉండొచ్చు మేబీ, కానీ వీళ్ళు తీసుకోరు. బిగ్ బాస్ టీంకి సంబంధం లేదు. ఎందుకంటే బిగ్ బాస్ టీం 20 మందిని పంపిస్తే వాళ్ళు ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ అయిన వాళ్ళని తీసుకుంటారు. అలా పక్కన మిడిల్ మ్యాన్ ఎవడో మోసం చేస్తుంటారు, కానీ బిగ్ బాస్ టీంకి సంబంధం ఉండదు. గుండెల మీద చేసుకుని చెప్తున్నా, చాలా జెన్యున్గా ఉంటారు. నేనే ఊహించలేనంత జెన్యున్గా ఉంటారు, చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటారు. నేను చాలా షాక్ అయిపోయినా కొంతమంది బిగ్ బాస్ టీంలో ఉండే వాళ్ళ బిహేవ్ చూసి, ఇంత నిజాయితీగా ఉంటారని. ఎందుకు నిజాయితీగా ఉన్నారో నాకు తెలియదు, కానీ చాలా నిజాయితీ, అది రాసి పెట్టుకోండి. ఆ తర్వాత సరికి మీకు ఇలాంటి ఏమైనా చేసిన వాళ్ళు ఉన్నారా బిగ్ బాస్ టీంలో మోసాలు జరిగినాయి అని నిజంగా ప్రూఫ్లు ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనీ ఇస్తే బిగ్ బాస్కి వెళ్ళొచ్చా, అది అయిపోయింది. మనీ ఇస్తే బిగ్ బాస్కి వెళ్ళొచ్చా అని చెప్పని చూసారా, మనీ వాళ్ళే ఇస్తారు, మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, అది అసలు లేదు. తర్వాత సరికి నేను ఎలా బిగ్ బాస్కి వెళ్ళాను, నన్ను ఎందుకు తీసుకున్నారని చెప్పాను. సీజన్ 6 ఏమంటారు ఏకాభిప్రాయం అని పెట్టారు కాబట్టి బిగ్ బాస్ రివ్యూస్లో మాట్లాడుతుంటారు కాబట్టి మేబీ మాట్లాడతాడేమో, దానికి సెట్ అవుద్దేమో అని తీసుకున్నారు. నేను చేయాల్సింది, నేను చూడాల్సింది, నేను టాప్ 5 వరకు వచ్చాను, నేను ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు టాస్క్ ఆడా, ప్రతి టాస్క్ ఆడా, ప్రతి పాయింట్లో నేను ప్రతి నామినేషన్లో ఆ కంటెంట్ ఇచ్చాను, మాట్లాడాను, ఎక్కడ ఎలా ఉండాలో, అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలి అలాగే బిహేవ్ చేశాను, ప్రాపర్గా కామెడీ, నాకు రాకపోయినా కామెడీ చేసా, సొల్లు డ్యాన్స్ చేసా, నేను చేయాల్సిన న్యాయం నేను చేశా. సీజన్ ఎత్తిపోయింది, దానికి మన కారణం లేదు. అది ఎత్తిపోయేదానికి 1,000,000 రీజన్స్ ఉన్నాయి. బిగ్ బాస్ టీం కూడా ఒక రీజన్, నా దృష్టిలో వెరీ జెన్యున్గా చెప్తున్నాను. ఎందుకంటే మా సీజన్లో నో వైల్డ్ కార్డ్, నో రీఎంట్రీ, నో గుడ్ టాస్క్స్, ఆ తర్వాత సరికి ఏకాభిప్రాయం నష్టదుబ్బారు, ఇవన్నిటి వల్ల ఎత్తిపోయింది అనేది నా ఫీలింగ్. ప్లస్ కంటెస్టెంట్స్ కూడా అందరూ మంచి వాళ్ళు లేరు, దానికి కూడా కారణం ఉంది, అది కూడా రీజన్. అన్ని రకాలుగా సీజన్ మాది ఎత్తిపోయింది, అది మాత్రం క్లియర్. తర్వాత సరికి బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఇది మెయిన్. బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ నువ్వు వాళ్ళ దాకా రీచ్ అవ్వాలంటే నువ్వు కొంచెం వైరల్ అవ్వాలి. వైరల్ ఇన్ ద సెన్స్ వాళ్ళ నెగిటివ్ పబ్లిసిటీ ఎప్పుడు కోరుకోరు బిగ్ బాస్ టీం, నాకు తెలిసినంత వరకు పబ్లిసిటీ కోరుకుంటారు. అంటే వీడు బజ్ క్రియేట్ అవ్వాలి వీడి చుట్టూ, అది మంచా చెడా ఏదైనా కానీ చెడు చేస్తే తీసేసుకుంటారు అనేది మాత్రం రాంగ్. నీకు తెలియకుండా చెడు మంచి ఏదైనా జరిగితే తీసుకుంటారు, కానీ నువ్వు ఆంటెడ్గా వైరల్ అయిపోయి నువ్వు రౌడీలాగా బిహేవ్ చేసి నేనంతా నేను బ్యాడ్ క్యారెక్టర్ అన్నట్టుగా పోర్ట్రే చేసుకొని రోజు వైరల్ అవుతావు అన్నమాట లాస్ట్ మూడ్లో, బిగ్ బాస్కి వెళ్ళే మూడ్లో నేను తీసుకుంటారని నమ్మకం లేదు. కానీ నువ్వు బజ్ క్రియేట్ అయితే, నీ ప్రొఫైల్ వాళ్ళ దాకా రీచ్ అయితే నిన్ను ఇంటర్వ్యూకి పిలిచే అవకాశం ఉంది, ఛాన్సెస్ ఉన్నాయి. నీవు చుట్టూ బజ్ ఉండాలంటే వాళ్ళ దగ్గరికి మీ ప్రొఫైల్ చేరాలి అంటే నువ్వు ఫేమస్ అవ్వాలి. ఫస్ట్ ఫేమస్ అవ్వకుండా, మినిమం ఫేమస్ అవ్వకుండా, లేదా సినిమాల్లో యాక్ట్ చేయకుండా, ఇప్పుడు ఎవరు లాంటి వాళ్ళు వాళ్ళంటి వాళ్ళు సీరియల్ చేయబట్టి వాళ్ళ ప్రొఫైల్ ఎక్కడ దాకా వెళ్ళింది. నార్మల్ కంటెస్టెంట్ ఒక యూట్యూబర్ కానీ వేరే వాళ్ళు ఎవరైనా మినిమం ఫాలోవర్స్, మినిమం సబ్స్క్రైబర్స్ లేకుండా ఇంతవరకు ఎవరు బిగ్ బాస్కి వెళ్ళాలి అంటే నువ్వు పాపులర్ అవ్వాలి అంటే నువ్వు కొన్ని వీడియోస్ చేయాలా, బిగ్ బాస్ సంబంధించిన కంటెస్టెంట్స్తో నువ్వు తిరిగి ఉండడమో, లేకుంటే ఏదో బజ్ క్రియేట్ అవ్వడమో, నీ డిఫరెంట్ క్యారెక్టర్, ఆ వీడియోలో నీ క్యారెక్టర్ తెలిసేటట్టుగా ఉండాలి ఆ వీడియోస్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఏదైనా మాట్లాడుతుంటే నేను ఓవర్గా మాట్లాడను ఆపకుండా 40-50 నిమిషాలు 1 hour 20 minutes కూడా నేను మాట్లాడగలను. నా వీడియోలు చూస్తారు కదా వాళ్ళు, తెలిసిపోద్ది కదా వీడు టాకటివ్ పర్సన్, వీడు అత్తినాయాలు, ఇవి తెలుస్తాయి. ఇవి తెలిసినప్పుడు వీడి క్యారెక్టర్ ఇలాంటి అత్తినాయాలు ఒకటి కావాలా, ఇది ఆదిరెడ్డిని తీసుకుందామా, ఇలాంటి అమాయకుడు ఒకడు కావాలా, రాజుని తీసుకుందామా, ఇన్నోసెంట్ ఒకడు కావాలి, బాలాదిత్య అన్న లాంటి వాళ్ళని తీసుకుందామా, ఇలా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకునేటట్టుగా నీ బిహేవియర్ ఉండాలి. నువ్వు చేసే వీడియోస్లో నీ క్యారెక్టర్ ఏంటని తెలిసిపోయి ఉండాలి. నువ్వు యూట్యూబ్ వీడియోలు చేసినా, రీల్స్ చేసినా, షార్ట్స్ చేసినా, ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి ఈజీ యాక్సెసిబుల్ అనమాట బిగ్ బాస్ టీమ్కి, కానీ ఏ షోకైనా. ఎందుకంటే నువ్వు వీడియోలు చూస్తుంటే చాలా అతినేలా ఉండు, వీడియోలు చేస్తుంటే సైకో మెంటాలిటీ ఉన్నట్టుంది, ఇలాంటి సైకో మెంటాలిటీ ఉండాలి, లేదంటే ఇంత అమాయకుడు ఉండాలి, ఇంత ఇంటలెక్చువల్గా మాట్లాడుతుంది, ఇలాంటివి ఉండాలి, ఇంత లాజికల్గా మాట్లాడుతుంది, ఇలా వాళ్ళకి అర్థం అవ్వాలి నీ వీడియోలో నీ గురించి. అప్పుడు ఇలాంటి ఇంటలెక్చువల్ క్యాండిడేట్ ఈ సీజన్కి ఇంకా దొరకలేదు అన్నప్పుడు నీది ఏదైనా వీడియో దొరికితే నువ్వు సెలెక్ట్ చేయొచ్చు, ఇంటర్వ్యూలో తీసుకోవచ్చు. ఇలా జరుగుతుంది తప్పించి ఇంకోటి ఏం లేదు. ప్లస్ పిఆర్ల త్రూ ప్రొఫైల్ కూడా పోతుంటాయి బిగ్ బాస్ టీమ్కి. ఆ పిఆర్ల త్రూ అంటే ఇండస్ట్రీలో ఉండే పెద్ద పిఆర్లు అందరూ వాళ్ళకి సంబంధించిన ప్రొఫైల్స్ పంపిస్తారు, వీళ్ళని. ఎందుకంటే అది ఏ షోకైనా జరుగుతుంది, ఏ సీజన్లో జరుగుతుంది, కానీ తీసుకున్నంత పంపించినంత మాత్రం నేను ఇంటర్వ్యూ పిలుస్తారో లేదో అనేది తెలియదు, అదొకటి. నెక్స్ట్ సరికి అదొక్కటే నువ్వు బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఏరే రూట్లు ఏమి లేవు. నువ్వు ఫేమస్ అవ్వాలా, నీ చుట్టూ బజ్ క్రియేట్ అవ్వాలా, నువ్వేంటనేది తెలిసి ఉండాలి, నీ వీడియోస్ ద్వారా ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ అయి ఉండాలి కొంచెం, అప్పుడు తీసుకుంటారు, అంతకుమించి ఏం లేదు. నెక్స్ట్ సరికి
బిగ్ బాస్కి వెళ్తే కెరీర్కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? బిగ్ బాస్కి వెళ్తే కెరీర్కి నీ దగ్గర విషయం ఉండి నీ దగ్గర తెలివి ఉంటే అతి పెద్ద పనులు చేయకుండా ఉంటే నేను బిగ్ బాస్కి ముందు ఇంత బిగ్ బాస్ తర్వాత ఇంత అనే బిల్డప్లు పడకుండా ఉంటే ప్లస్. బిగ్ బాస్కి వెళ్ళి రాగానే నాతో నలుగురు సెల్ఫీలు తీసుకోగానే నేను అసలు మనిషినే కాదు, నేను యాడ్ నుంచి ఊడొచ్చినా నాదంతా వేరే, నా కథ అంతా వేరే అనేసి ఊహించుకొని బిగ్ బాస్కి ముందు సీరియల్స్ చేసిన, బిగ్ బాస్ తర్వాత ఓన్లీ మూవీస్ చేస్తా. బిగ్ బాస్ ముందు యూట్యూబ్లో వీడియోస్ చేసిన, బిగ్ బాస్ తర్వాత నా రేంజ్ మారింది, యూట్యూబ్ వీడియోస్ చేసేది ఏంటి అనేసి అనుకుని బిగ్ బాస్కి ముందు చిన్న కారు ఉంది, పెద్ద కారు కొనుక్కోవాలా. బిగ్ బాస్కి ముందు చిన్న సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తా, బిగ్ బాస్ తర్వాత ఓన్లీ హీరోయిన్ ఓన్లీ హీరో. ఇలాంటివి నీ స్థాయిని మర్చిపోయి బిగ్ బాస్కి ముందు ఇట్లా బిగ్ బాస్ ముందు అంతా చూస్తే ఫెయిల్, 99% ఫెయిల్. అట్లా సక్సెస్ అవ్వడం చాలా కష్టం. బిగ్ బాస్కి వెళ్ళొచ్చి బిగ్ బాస్ ముందు ఏం చేసుకున్నాం అదే చేసుకున్న వాళ్ళందరూ సక్సెస్. మానస్ బిగ్ బాస్కి ముందు, బిగ్ బాస్ తర్వాత సీరియల్స్, పాపులర్ హీరో. అలా కొంతమంది ఉన్నారు. తర్వాత యూట్యూబ్ వీడియోస్ చేసుకుని మళ్ళీ యూట్యూబ్ వీడియోస్, టేస్టీ తేజ సక్సెస్. యూట్యూబ్ వీడియోస్ పోతున్నాయి. నాది బిగ్ బాస్ తర్వాత యూట్యూబ్ వీడియోస్ ఇంకా ఎక్కువ పోతున్నాయి. ఆ తర్వాత వచ్చేసరికి ఏ పని చేస్తున్నా అదే పని చేసుకున్న వాళ్ళందరూ సక్సెస్. అబ్బా కొంచెం హైలో పోవాలనుకున్న వాళ్ళు కొంతమంది సక్సెస్ అయ్యారు, కానీ అందరూ సక్సెస్ అవ్వడం కష్టం. ఎందుకంటే ఓవర్ ఇది ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని బిగ్ బాస్ అనేది అలా 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 కొన్ని రోజులకి తగ్గిపోద్ది ఆ పాపులారిటీ. నువ్వు వెంటనే పని చేసుకోవాలి, నీ పని నువ్వు కొన్ని రోజుల తర్వాత అది చేసుకుంటావు అనేసి పోతుంది దానివల్ల. అది నా ఉద్దేశంలో. తర్వాత బిగ్ బాస్ స్క్రిప్టెడ్ ఆర్ రియల్? నేను ప్రపంచంలో ఉన్న ఎవరి మీద ప్రమాణం చేయమని చేస్తావు, బిగ్ బాస్ అంత రియల్. ఎందుకంటే ఏమి స్క్రిప్ట్ ఉండదు. నువ్వు నాయన తల గోడకేసి కొట్టుకో, వేరే మనిషి వచ్చి నీతో మాట్లాడు. ఓన్లీ బిగ్ బాస్ వాయిస్తో బిగ్ బాస్ మాట్లాడతారు తప్ప, అది కూడా బిగ్ బాస్ గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ చెప్పడాలు, నువ్వు మీకు చూపించే దాంట్లో కాకుండా వేరే దాంట్లో ఏదైనా మాట్లాడతావు అనుకుంటారు. ఏం మాట్లాడు బిగ్ బాస్. ఈవెన్ సీరియస్ కూడా అవుతాడు. ఏదైనా ఎంత సీరియస్ అవుతుంది, నిజంగానే మనిషి ఉన్నాడా బిగ్ బాస్ అనేది ఒక పెద్ద ఇదే అనిపిస్తుంది కంటెస్టెంట్స్ కూడా. దాంతోపాటుగా నీకు ఒక్క మనిషి కనపడ్డు, ఎవ్వరు తెలీదు, ఎవ్వరు మాట్లాడరు, నీకు ఇలా చేయమని కానీ ఇలా ఉండమని కానీ ఎవ్వరు చెప్పరు. వాళ్ళే చేసుకుంటారు. నువ్వు ఏది చేస్తే అది, నువ్వు ఏదో పని చేస్తావు మంచి పని చేస్తావు వాళ్ళు టెలికాస్ట్ చేసుకుంటారు తప్ప బిగ్ బాస్ టీం ఎప్పుడు ఎవరికి ఏం చెప్పదు, ఏది స్క్రిప్ట్ ఉండదు, ఏముండదు. టీవీ నేను దేవి నాగవల్లి వెళ్ళారు, స్క్రిప్టెడ్ అయితే ఆవిడ మాట్లాడతారు కదా, ఆవిడ జెన్యున్గా ఏది అనిపిస్తుంది మాట్లాడతారు కదా, చెప్తారు కదా. జాఫర్ ఉన్నాడు, ఆయన తెలుసు కదా. సో ఇలా వెరీ జెన్యున్ షో, రియాలిటీ, అంతే ఫేక్ ఏమి ఉండదు. ఫేక్ అని స్క్రిప్టెడ్ అని మీకు ఎలా అనిపిస్తుంది అంటే, ఎప్పుడు అనిపిస్తుంది అంటే, నీకు నచ్చనోడు ఎలిమినేట్ అయితే, నీకు నచ్చినోడు ఎలిమినేట్ అయితే ఫేక్ అనుకుంటావు, స్క్రిప్ట్ అనుకుంటావు. నీకు నచ్చనోడు ఇంకా ఉన్నాడంటే స్క్రిప్ట్ అనుకుంటావు. దాంతోపాటుగా ఈడు బాగా ఆడాడు కదరా, వాడిందుకు గెలిచాడు రా, ఈడ గెలవాల్సింది ఆ టాస్క్లో అనుకుంటే స్క్రిప్ట్ అనుకుంటావు. కానీ వాళ్ళు ఎక్కడ జెన్యున్గా ఒపీనియన్ చెప్పరు బిగ్ బాస్ అనేది ఎప్పుడు కూడా. లోపల ఉండే వాళ్ళు డిసైడ్ చేసుకోమని చెప్తారు. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళకి ఇష్టం వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళు తప్పు రేటు వాళ్ళు చేసుకుంటారు. బిగ్ బాస్ లేదు, లైన్ క్రాస్ అయింది, లైన్ దొక్కాడు, నువ్వు చెప్పింది రాంగ్ కాదు రెడ్డి, వేరే వాళ్ళు గెలిచారంటే బిగ్ బాస్ ఎప్పుడు ఇంటర్ఫీర్ అవ్వడు. అలాంటప్పుడు మనకు స్క్రిప్టెడ్ అనిపిస్తుంది. దాంతోపాటు వాళ్ళు చేసే స్క్రిప్టెడ్ ఎలాంటి స్క్రిప్ట్ అంటే, ఆదిరెడ్డి రేవంత్ వీళ్ళిద్దరికి గొడవ రావాలి అంటే నువ్వు ఏం చేస్తే వస్తుంది అనేది వాళ్ళు ప్లాన్ చేస్తారు. వాళ్ళ ప్లాన్ అంటే మా ఇద్దరిని కొట్టుకోమని చెప్పరు, వాళ్ళు టాస్క్ పెడతారు. ఏ టీంలో ఎవరిని పెట్టాలా, అలాంటిది బజర్ కొట్టినప్పుడు ఎవరు పక్కన ఉన్నప్పుడు ఫాస్ట్ కొట్టాలా, ఎవరు ఫస్ట్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఆదిరెడ్డి రేవంత్ పక్కన ఉన్నప్పుడు ఇప్పుడు బజర్ కొడితే వీళ్ళిద్దరు తోసుకుంటారేమో, ఇలాంటివి ఏమైనా చేస్తారేమో. కానీ మేబీ జరగచ్చు అనేది ప్లాన్ చేయడానికి ట్రై చేస్తారు, రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు తప్ప నువ్వు చెప్పి చేయమన్నారు. అలా ఇంటలెక్చువల్గా ట్రై చేస్తారు. అది మీకు ఒక్కోసారి స్క్రిప్ట్ అనిపించవచ్చు, కానీ వాళ్ళు మాత్రం నీకు ఏమి చెప్పరు, చాలా జెన్యూన్గా ఉంటారు. అది ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను అందరూ ఆల్మోస్ట్. ఇంకేమున్నాయి, ఇలా బిగ్ బాస్ సెలక్షన్ ప్రాసెస్ జరగద్ది. ఆ తర్వాత వచ్చేసరికి బిగ్ బాస్ హౌస్లో నిజంగానే ఫుడ్ తక్కువ ఉంటుంది, వాటర్ తప్ప ఎక్కువ దొరకవు. బిగ్ బాస్ అంటే నిజంగానే మీరు చూపించేటట్టుగానే చాలా టైట్గా ఉంటుంది, బట్టలు వేసుకుని స్టాండ్లతో సహా టైట్గానే ఉంటాయి. బిగ్ బాస్ బాత్రూమ్లు కూడా రెండు ఉంటాయి. ఆ తర్వాత వచ్చేసరికి ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు వేడి నీళ్ళు రావు, ఎప్పుడు పడితే అప్పుడు ఫుడ్ కావాలంటే రాదు. ఓన్లీ బ్రెడ్ ప్యాకెట్ అడిగినా కూడా నీకు ఇరు, పాల ప్యాకెట్ ఎక్స్ట్రా అడిగిన ఎవరు, మీకు కనిపించే ఫ్రూట్స్ కనపడితే తప్ప అవి ఎవడు తినలేడు. ఎందుకంటే 2-3 రోజుల తర్వాత ఎప్పుడు రిపీటెడ్గా 2-3 రోజులతో అవే వస్తుంటాయి. చాలా టఫ్గా ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో ఉండడం అనేది. సాధారణంగా ఎవడంటే వాడు పోయి నేను ఉండేస్తా అంటే ఇంపాసిబుల్. చాలా టఫెస్ట్ జర్నీ ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో. ఫుల్ ఏసీ ఉంటుంది, ఫుల్ లైట్లు ఉంటాయి, కళ్ళు మంటలు ఉంటాయి, దుప్పట్లు కప్పుకున్నా కూడా చలిగానే ఉంటుంది, అంత ఏసీ వేస్తారు, ఇవన్నీ ఉంటాయి, చాలా కష్టంగా ఉంటుంది. అదే నేను బిగ్ బాస్ సెలక్షన్ ప్రాసెస్ క్లియర్గా చెప్పా, ఎలా వెళ్ళాలని చెప్పా, అన్నీ చెప్పేశాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే, ఎవరైనా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలి అనుకుంటున్నారా, ఏంటి మీరు ఏం చేస్తుంటారో, బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలని ఉందా ఏంటి అనేది కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో జెన్యూన్గా నాకు అనిపించింది అనిపించి చెప్పేస్తాం. ఏం భయపడలేదు, ఎవరేమనుకున్నా ఏ చెప్పాలో ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పానని నేను అనుకుంటున్నాను. మరి మీకు ఇంట్రెస్ట్ పోయేటట్టు కొన్ని తెలియకూడదు, కొన్ని తెలిస్తే ఇంట్రెస్ట్ ఉండదు అనమాట బిగ్ బాస్ షో మీద. అవి తెలియకుండా ఉండేలా చేశాను అనమాట. అవేం సీక్రెట్లు కాదు. బిగ్ బాస్ షో అనేది ఇంట్రెస్ట్ రావాలంటే కొన్ని లీక్ అవ్వకూడదు, అదే అనమాట. థ్యాంక్ యూ సో మచ్.
కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే నేను జెన్యూన్ ట్రాన్స్పరెంట్గా చెప్పాలనిపిస్తే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్.